హలో గాయ్స్! ఈరోజు మనం చీరాల బీచ్‌కి వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్స్‌తో నేను మార్నింగ్ బయలుదేరాను. ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ ఒకటి జరిగిందనమాట. చెప్తాను మీకు. పెట్రోల్ కొట్టిద్దామని ఒక చోట ఆగాననమాట. సో, నేను అయితే మా ఫ్రెండ్‌ని వీడియో తీయరా అని చెప్పి నేను పంపించేశాను. పెట్రోల్ అన్నీ ట్యాంక్‌లో ఫుల్ చేపించుకున్నాను. అది సడెన్‌గా అయితే ఏమైందంటే నేను డబ్బులు ఇవ్వడం అనేది మర్చిపోయాననమాట. ఆయనేమో నేను ఇస్తా అనుకుంటున్నాడు, లేదా ఫోన్‌పే చేస్తాడులే అనుకుంటున్నాడు. ఇంకా అదే మైండ్ సెట్‌లో ఉండి ఇంకా వచ్చేసాను. ఇంక తను ఎక్కేసి ఇంకెళ్దాం పదా అంటున్నాను నేను. ఆహ్, అప్పుడు చూడండి తను ఎలా చూస్తున్నాడో. అదేంటి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. అలా అయితే మళ్ళీ వెంటనే డబ్బులిచ్చేసి ఇంకా మేము బయలుదేరామనమాట. ఇదే పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. సో ఇప్పుడు వెళ్దాం అనుకున్నాను. కాకుంటే ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది చీరాల బీచ్‌కి వెళ్ళడానికి. సో నెక్స్ట్ టైం మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇలా వెళ్ళేటప్పుడు ఇలా గోల చేసుకుంటూ వెళ్తున్నాము. మా వోడు ఉత్సాహం ఎక్కువైపోయింది. విజిల్ మీద విజిల్ వేస్తూనే ఉన్నాడు. ఆహా చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ అందగాడా అందగాడా ఎటు పెంచుతున్నా? నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. కూలీ సినిమాలో నాగార్జున లాగా పెంచుతున్నావుగా. ఇదేంట్రా అయితే? You don't cry, you're not strong enough to care. Getting lost in my own pain, not in the game. One more dance to see me, I've been hoping we could try. మేము వెళ్తున్న దారిలో వినాయకుడు పందిరి దగ్గర అన్నదానం చేస్తున్నారు. సో చూడంగానే మాకు కూడా ఆకలేసింది. సో అలా దిగేసి వెళ్ళి మంచిగా భోజనం చేస్తున్నాము. భోజనం చాలా బాగుంది. అలాగే వినాయకుడిని కూడా దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. If you call me in the night, I will ask you every time. Can you hold me in the night? I will ask you every time. Can you breathe? అదిగోండి చీరాల బీచ్ వచ్చేసామన్నమాట. చూసారా ఎంత బాగుందో అసలు. బోట్స్ అన్నీ అలా చాలా ఉన్నాయి అసలు లోపల. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. దగ్గరికే ఉన్నాయి బోట్స్ అని. ఇంకా బైక్ వేసుకొని అలా ఫుల్గా రౌండ్లు వేసాను బీచ్లో మొత్తం మీద. చూడండి అప్పుడే మత్స్యకారులను చేపలు పీతలు రొయ్యలని పట్టుకొని సముద్రం నుంచి ఫ్రెష్గా తీసుకొస్తున్నారు అనమాట. మేము వెళ్ళే టైంకి అప్పుడే తీసుకొస్తున్నారు. చూడంగానే భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే చూద్దాం కదా అని వెళ్ళామన్నమాట దగ్గరికి. అమ్మో చూడండి రొయ్యలు చూడండి పెద్ద డబ్బా నిండా ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి. ఈ టైగర్ ప్రాన్స్ అనుకుంటా. చాలా పెద్దగా ఉన్నాయి. అక్కడికక్కడే వేలం వేసేసి అమ్మేస్తున్నారు వాళ్ళు. అది కూడా చూడండి ఎలా అమ్ముతున్నారు ఏంటనేది. ఓకే గాయస్ బాయ్. ఈరోజు మేము బాగా ఎంజాయ్ చేసాము అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ వీడియో చూసి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.